దేశ దానికంటే మనదే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కూడా 4 లక్షలు దాటింది, అది వేరు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ద సెన్స్ పీపుల్, పర్ క్యాపిటా ఇన్ ద సెన్స్ స్టేట్. ఇది ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నా కాడ 4 లక్షల రూపాయలు ఉంటే మనోని కాడ 4 లక్షల రూపాయలు ఉన్నాయా? సగటులో హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది, రంగారెడ్డి ఇంకెక్కువ ఉంటుంది, 12 లక్షలు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు, కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆదిలాబాద్ ఏంది పక్కన పెట్టు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపద డివైడెడ్ బై ప్రజలు, ఒక్కళ్ళకు 10,000 కోట్లు ఉంటుంది. ఆ 10 అంటే ఒక 500 మంది హైదరాబాద్లోనే బిలియనియర్స్, మల్టీ బిలియనియర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళని బేస్ చేసుకొని మనం గ్రామాన్ని, రూరల్ని స్టడీ చేయొద్దు. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాకుండా పర్ క్యాపిటల్ డెట్ కూడా చూడాలి. తెచ్చిన అప్పు 8 లక్షల కోట్లు డివైడెడ్ బై మళ్ళీ 3,50,000 ఎంత వస్తుందో తెలుస్తుంది. డెట్ కూడా అట్లా ఏ ప్రభుత్వాలను చేయాల్సి. ఇప్పుడు భారతదేశం అప్పు చేయొద్దని ఎవడు అంటాడు? భారతదేశం చేస్తున్నది. అప్పు చేయొద్దని ఎవరు అన్నారు? అప్పులు చేసే కదా ఈ దేశాన్ని సాధింది కాంగ్రెస్ పార్టీ అయినా, ఇందిరాగాంధీ అయినా. అప్పు కొప్పు దాటొద్దు, ఒక శాస్త్రం ఊర్లలో చెప్తారు. అంటే నిన్ను మించిన అప్పు ఇప్పుడు నువ్వు చేసిపోతివి, మంచం ఉన్నంతనే కాలు చాపుకోవాలని అంతే. ఇప్పుడు నువ్వు చేసిపోతివి, మేము దాన్ని రిడ్రెస్ చేయాలని. అయినా కూడా దేన్ని ఆపినామా?